హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్ము కిట్టూస్ వరల్డ్. ఈరోజు వీడియోలో చికెన్ పికిల్ రెసిపీ చూపించబోతున్నానండి. మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఈ పచ్చడి చేసుకోవచ్చండి. అలాగే ఒక 6, 7 నెలలు కూడా నిల్వ ఉంటుంది ఈ రకంగా గనక పచ్చడి చేసుకుంటే. అయినా ఇంత టేస్టీగా, ఇంత కమ్మగా ఉండే చికెన్ పచ్చడి చేస్తే 6 నెలలు ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఖచ్చితంగా 10 రోజుల్లోనే అవ్వచేసేస్తాం మన ఇంట్లో వాళ్ళతో కలిసి. మరి ఇంత టేస్టీగా ఉండే చికెన్ పికిల్ ఎలా చేయాలో చూద్దామా? ఇక్కడ నేను 1.5 కిలో వరకు చికెన్ తీసుకున్నానండి. ఇక్కడ నేను బోన్‌లెస్ చికెన్ వాడుతున్నాను. మీరు కావాలంటే బోన్‌తో కూడా వాడొచ్చు. శుభ్రంగా కడిగేసి ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ పసుపు, అలాగే ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలండి. ఇందులోనే ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్నాక కొంచెం ఇలాగా కలుపుకొని మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఇలాగా పక్కన వదిలేసేయాలండి. ఇలా చేస్తే చాలా బాగుంటుంది. ఈ ఉప్పు అంతా కూడా ఈ చికెన్ ముక్కలకి పడుతుందన్నమాట. ఈ చికెన్ నానేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. ఈ మసాలా కోసం ఒక 2 స్పూన్ల ధనియాలు, ఒక స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఒక స్పూన్ ఆవాలు, అలాగే ఒక స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి. ఇక్కడ ఒక 5 ఇలా దాల్చిన చెక్క, అలాగే ఒక 6, 7 లవంగాలు, ఒక 4 ఇలాచీ తీసుకున్నానండి ఈ మసాలా కోసం. వీటిని అన్నింటినీ కూడా కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ముందుగా లవంగాలు, దాల్చిన చెక్క, అలాగే ఇలాచీ వేసుకొని వీటిని కొంచెం వేయించుకోవాలండి. తర్వాత ఇందులోనే ధనియాలు వేసుకోవాలి. ఇలా కొంచెం వేయించుకోవాలి. వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. మరి పూర్తిగా కలర్ కూడా మారనవసరం లేదు. వీటిలో ఉన్న చెమ్మంతా కూడా పోయే వరకు వేయించుకుంటే చాలు. ఇప్పుడు ఇందులో ఆవాలు వేసుకోవాలి. అలాగే జీలకర్ర, మెంతులు కూడా వేసుకోవాలండి. వేసుకొని ఇవంతా కూడా బాగా దోరగా వేయించుకోవాలి. వేయించుకున్నాక ఇవన్నీ కొంచెం చల్లారాక మిక్సీ చేసుకోవాలండి. చాలా ఫైన్ పౌడర్ కింద మిక్సీ పట్టుకోవాలి వీటిని. ఇలా చిన్న జార్లో వేసుకోండి. పౌడర్గా బాగా మెత్తగా గ్రైండ్ అవుతుందండి చిన్న జార్లో వేసుకుంటే. ఇలాగ ఇవన్నీ కూడా వేసుకొని మూత పెట్టి ఇలాగ ఫైన్ పౌడర్లా వచ్చే వరకు కూడా బాగా గ్రైండ్ చేసుకోవాలండి. అప్పుడే ఇది బాగుంటుంది, గ్రేవీ లాగా వస్తుంది అనమాట. ఈ మసాలా వేస్తే మనకు పచ్చట్లో చూసారా, ఇలాగా తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న ఈ చికెన్ని స్టవ్ మీద పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లోనే పెట్టుకోవచ్చండి మీరు. పెట్టుకొని ఇదంతా కూడా చికెన్లోంచి వచ్చిన వాటరేనండి. మనం విడిగా అస్సలు వాటర్ పోయము. ఇలా పూర్తిగా చెమ్మ లేకుండా మనం బాగా ఇది మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. ఇలాగా మొత్తం డ్రై అయిపోయిన తర్వాత వీటిని మనం ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయాలి. చూసారా, ఇలా ఉంచినా కూడా వాటర్ రావట్లేదండి. ఇప్పుడు ఈ 1.5 కిలో చికెన్కి గాను నేను ఇక్కడ 3/4 కేజీ వరకు ఆయిల్ తీసుకున్నానండి. ఇక్కడ నేను శనగ నూనె వాడుతున్నాను. మీరు కావాలంటే పప్పుల నూనె కూడా వాడుకోవచ్చండి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా మగ్గించుకున్నాం కదండి ఈ చికెన్ని, అదంతా కూడా మొత్తం వేసుకోవాలండి. వేసుకున్నాక ఇలాగ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా వేయించుకోవాలండి. ఈ చికెన్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. అప్పటి వరకు కూడా మనం నిదానంగా వేయించుకోవాలండి. మనం ఇలా ఎంత బాగా వీటిని ఫ్రై చేసుకుంటే పచ్చడి అన్నది అంత బాగా నిలవ ఉంటుందండి. ఇలాగా బాగా వేయించుకోవాలండి వీటిని మీడియం ఫ్లేమ్లోనే. ప్రాసెస్ కొంచెం పెద్దగా అయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. తినేటప్పుడు అసలు ఈ కష్టం అంతా ఏది గుర్తురాదు, చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి. ఇలా చూసారా, ఈ కలర్ వచ్చినంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఈ కేజీన్నర చికెన్కి గాను ఇక్కడ నేను ఒక 60-70 గ్రామ్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఒక 4 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరి వేసుకోవాలండి. అప్పుడే ఈ పచ్చడికి చాలా టేస్ట్ వస్తుందన్నమాట. ఇలా వేసుకున్నాక ఇదంతా కూడా బాగా వీటికి పట్టించేలాగా కలుపుకోవాలండి. ఎక్కువ కలపనవసరం లేదు. ఇలాగ ఇదంతా కూడా ముక్కలకు పట్టించినప్పుడు ఈ ఆయిల్ కొంచెం పొంగుతుందండి ఫస్ట్లో. తర్వాత ఇది వేగే వరకు ఈ ఆయిల్ అంతా కూడా నార్మల్గా అయిపోతుంది. అది కాకుండా ఇక్కడ నేను వేరుశనగ నూనె వాడుతున్నాను కదండి. ఈ వేరుశనగ నూనెకి కొంచెం పొంగేతత్వం ఉంటుంది. కాబట్టి ఇలా కొంచెం పెద్ద కడాయి పెట్టుకుంటే బాగుంటుంది. ఇలా కలుపుకున్నాక ఇదంతా కూడా కొంచెం పచ్చివాసన పోయి కొంచెం బ్రౌన్ కలర్ అయ్యే వరకు బాగా వేగనివ్వాలండి. చూసారా, ఇలాగ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా బాగా వేగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి దించేసుకొని ఈ వేడి మీదే మనం ఉప్పు, కారం, మసాలాలన్నీ కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కప్ అండి, ఇది 1/2 కప్ మీద ఒక 2 స్పూన్స్ ఉంటుంది కల్లుప్పుని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి.
కొంచెం ఎండలో ఎండపెట్టాక ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగ ఉప్పు వేసిన తర్వాత అదే కప్తో హాఫ్ కప్ నేను కారం వేస్తున్నానండి. ఉప్పుకి డబుల్ క్వాంటిటీ కారం వేస్తే సరిపోతుంది. అలాగే ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా కూడా వేసేసి ఈ వేడి మీదే ఇదంతా కూడా బాగా కలుపుకోవాలండి. చూసారా, ఇలా కలుపుతూ ఉన్నప్పుడే మంచి కలర్ వచ్చి మంచి టెక్స్చర్ వచ్చిందండి ఈ పచ్చడికి. ఈ మసాలా వేయడం వల్ల ఇలా గ్రేవీగా వస్తుందండి. కొంచెం ఇలా కలుపుకున్న దాన్ని మనం చల్లారనివ్వాలండి. పూర్తిగా చల్లారనివ్వాలి ఈ పచ్చడిని. ఒక గంట పాటు కూడా ఇలాగా చల్లారనిచ్చాక మనం ఇందులో నిమ్మరసం యాడ్ చేసుకోవాలండి. ఈ కేజీన్నర పచ్చడికి గాను ఇక్కడ నేను ఒక పెద్ద సైజువి ఒక 5 నిమ్మకాయల వరకు తీసుకున్నానండి. ఒక 60 ml వరకు ఉంటుందండి ఈ లెమన్ జ్యూసు. అసలు గింజలు రాకూడదండి. గింజలు రాకుండా ఇలా తీసుకోవాలి. తీసుకున్న దాన్ని మనం ముందుగా చల్లారిన ఈ పచ్చడిలో వేసి ఇలాగ కలుపుకోవాలండి. చూసారా, కొంచెం చల్లారాక ఇదంతా కూడా కొంచెం చిక్కబడినట్టు అవుతుందండి. ఇలాగా కలుపుకున్నాక ఇందులో నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఇది ఇలా కలుపుకొని ఒక గాజు బౌల్లో స్టోర్ చేసుకోవాలండి. ఒక 2 రోజులు కూడా ఇదంతా కూడా బాగా నానాలండి. అప్పుడే ముక్క కొంచెం మెత్తబడి టేస్ట్ చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు తింటే కొంచెం గట్టిగా ఉంటుందండి ఈ చికెన్ పచ్చడి. ఇలాగ అంతా కలుపుకొని మనం ఒక గాజు బౌల్లో తీసుకుందామండి. తీసుకున్నాక 2 రోజుల తర్వాత మీకు ఎలా ఉందో నేను చూపిస్తాను. చూసారా, మంచి కలర్ అలాగే టెక్స్చర్ కూడా వచ్చింది ఈ పచ్చడికి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 రోజులు ఇలాగే వదిలేసేద్దామండి. ఇప్పుడు నేను మీకు 2 రోజుల తర్వాత చూపిస్తున్నానండి. చూసారా, ఆయిల్ అంతా కూడా బాగా పైకి తేలింది. అలాగే ముక్క కూడా బాగా నానిందండి. చాలా బాగుంటుంది. 2 డేస్ తర్వాత తినండి. చూసారా, ఎంత కలర్ఫుల్గా, అలాగే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇలాగే ఇదంతా కూడా ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోండి. ఇలా చేసుకుంటే పచ్చడి అస్సలు పాడవదండి. ఒక 6 నెలల వరకు కూడా నిలవ ఉంటుంది. అయినా మన పిచ్చిగానే ఇంత టేస్ట్గా ఉన్నప్పుడు 6 నెలలు ఉంటుందా చెప్పండి. ఫటాఫట్ 10 రోజుల్లోనే అయిపోతుందండి. ఒకసారి మీ ఇంట్లో వాళ్ళకి మీరు ఇలా చేసి పెట్టండి. మీపై పొగడ్తల వర్షం కురిపిస్తారండి. మరి ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోని లైక్, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.